చిన్ని గుండెలే తుళ్ళి పడనే తిరిగావంటే చెన్నై ఉన్నట్లే. మురుగా 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 అయ్యో మురుగా 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 అయ్యో జరుగు 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 తప్పుకో అయ్యో మురుగా జరుగు జరుగు అమ్మా మురుగా నా నడు మురుగా ముడిల కడవలే. దెబ్బ తగిలిందా? ఆమా ఎప్పుడు ఇప్పుడిదా. సరే చెయ్యు. వేండాం. హ్యాండే ఇవ్వు. వేండాం మడి. పడిపోతే మడి అంటావేంటి? లే మురుగా. ఏంటది? ఎలుంబు. సరిగ్గా చెప్పు. ఎముక. బండికి బ్రేక్ దా వేరు, నా ఎముకని బ్రేక్ చేశారు మురుగా. సర్లే వెళ్ళు. వీడు పెద్ద బాబు కాదు, పెరియ పులి. ఏమన్నా? ఒన్నుం இல்ல. శివరామపల్లె గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మన ఊరి గంగమ్మ జాతరకి అందరికీ స్వాగతం. ఈ జాతరలో ముఖ్యమైన ఘట్టం అమ్మాయిలకి ఈతల పోటీలు. పెద్దింటి వారి చేతుల మీదుగా ఈ పోటీలు ప్రారంభమవుతాయి. దీనికంటే ముందు సైకిల్ పోతుంది. ఇదెప్పుడు చేరుకుంటుందో ఏంటో. ఇంపాల కారులో ఉయ్యాలా జంపాలా అనుకుంటూ పోతే ప్రాణం పోతుంది, కానీ మనమైతే పోము. అత్తయ్య గారు వింటారు. అత్త చాదస్తం కాకపోతే జట్కా బండి అవసరమా? మమ్మల్ని మర్యాదగా కాపురాలు చేసుకుని చెడట్లేవే, కాసేపు ఊరుకుండు. నా కూతలకేం కానీ ఆ మైక్ కూతలు వినపడుతున్నాయా మీకు? ఈ రోజు ఈతల పోటీల్లో గెలిచిన వారికి ఘటం మోసే అవకాశం వస్తుందట్టుగా. ఆ అదృష్టం మన త్రిపురకే దక్కుతుందక్క. అది నిజంగా గెలుస్తుందంటావా? గెలవనిస్తానా? ఊళ్ళో పచ్చని పొలాలు తప్ప ఇంట్లో పచ్చని పందేళ్లు చూసి చాలా ఏళ్లైందని ఎప్పుడు చెప్తూ ఉంటారు అత్తయ్య గారు. అమ్మవారి ఆశీర్వాదంతో ఆ శుభకార్యం జరిగితే మన ఇంట్లో మళ్లీ సంతోషం మొదలవుతుంది. ప్రియమైన అక్కలు, ఆకు ఒక్కలు చూడకే 6 ఏళ్లయ్యింది. అరిటాకులు పెళ్లి లెక్కలు చూడనిస్తానా? నా పెళ్లి కాకుండా త్రిపుర పెళ్లి జరగనిస్తానా? త్రిపుర ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది అత్తయ్య. ప్రమీల, అత్తయ్య గారి వెంట వెళ్ళు. మేమెళ్ళి త్రిపురం తీసుకొస్తాం. మీ అడుగుజాడలో నడుస్తానత్తయ్య. ముందు మీరు పదండి. అలా నడుచుకునేదానివే అయితే భవిష్యత్ అంటే భయం ఉండేది, ఎప్పుడో బాగుపడేదానివి.
కాయిన్ పడదు గానీ ఎప్పుడు మా మీద పడి బతుకుతావేంటి? ఆ మీరు ఆధార్ కార్డులు మరి. లేకపోతే ఏంట్రా, చెయ్యి తడుక్కునే వాడికి వెయ్యాల్సి వస్తుందని ఆడపిల్లకి చిల్లర కూడా ఇవ్వదు మా నాన్నమ్మ. ఏ నేనిక్కడ ఎంత లవ్ చేసినా మళ్ళీ ఇప్పుడు పెళ్ళంటే లక్షలు కావాలిగా. మరి నాన్న మీద భారం నానమ్మ మీద ఆధారపడకూడదని ఆడుతున్నాను. హే ఆల్చిప్పలాంటి నీ కళ్ళు రెండు తిప్పుతూ హైరాన్ పెట్టకే పిల్ల పిల్ల. చాంకాయలాగా మంచి దూరగున్న ఈడుతో ఊరించి చంపకే పిల్ల పిల్ల. చక్కెర కలిపిన పటాసులా ఈ అందమైన బొమ్మది బొమ్మే. బొరుసు మీద కాసేవాళ్ళు కాయండి. బొలుసు 2 రూపాయలు, బొలుసు 3 రూపాయలు. నేను డ్రాప్. 10 రూపాయలు వేసుకో. చొక్కా చిరుగుద్రోయ్, చిక్కాలే. నోట్లు సెల్లవే. నీ అక్క. ఏంట్రా, ఈ అక్కతో గెలవలేరంటున్నానక్క. ఈ రోజు మనకు బొక్క. అమ్మా. మీ అమ్మనే అక్కడ ఘట్టం మొయ్యాలి, నీ పెళ్లి చేయాలి అని నానమ్మ అనుకుంటుంటే నువ్విక్కడ కూర్చుని బొమ్మ బొరుసాడుతున్నావా? ఏదొక మెలికి పెడతావు, తర్వాత చెవి మెల్లేస్తావు. షో పడుతుంది, ఆగమ్మా. దెబ్బలు పడితే లేమ్మా. ఏ పోమ్మా. బొమ్మా. ఏయ్, నేనే గెలిచాను, నేనే గెలిచాను. ఇదే గెలుస్తుంది ఎప్పుడు. ఏం ఎప్పుడు కర్మరా ఇదే నాయనా. గెలుస్తుంది. నేనే గెలిచాను. జాగ్రత్త! దీనికి కళ్ళెం వెయ్యాలని కళ్యాణం చేయాలనుకుంటున్నారు అత్తయ్య గారు. పడిపోతానన్న భయం లేకుండా ఎలా పరిగెడుతుందో చూడు. శ్రీవల్లి, రంగవల్లి, నాగవల్లి, సత్యవల్లి, స్టార్ట్. ప్లీజ్ నీకుదా దండం పెడుదును, స్టార్ట్ అవ్వవే. నీకోసం స్పెషల్ గా పులిహోర పొంగల్ తెచ్చి పెడుదును. స్టార్ట్ అవ్వు. థ్యాంక్స్ చిట్కలి. వింటున్నావా స్వామి? భక్తిదా తగ్గి భయం ఎక్కినాది. వీడింకా రాలేదు చూశావా? వేణీళ్లతో స్నానం చేసినా వణుకు మాత్రం తగ్గలేదు. వస్తాడా స్వామి? ఆహా, వస్తాడా అని. ఆ దీపం కొండెక్క ముందు వస్తే సరి, లేదంటే హరి. అబ్బా, ఏం మగాడే. అమ్మో దేవుడు, అర్చన క్యాన్సిల్. అభిషేకం చేయిస్తాను. ఎక్కువసేపు చూసుకోవచ్చు. దేవున్నా కాదు, మగాణ్ణి. నువ్వుదా ఉన్నావు స్వామి. నన్నెందుకు రమ్మన్నా? ఇండ్రి వేలే జాస్తియా ఇడిచ్చే. ఈ చేత్తోనే అక్షంతలదా కలపాల, హారతదా పట్టాల, శటగోపందా పెట్టాల. నువ్వు చెయ్యేస్తేనే గాని ఇన్ని పనులు చేయలేవురా నంబి. అది సరేగానే ఆడభక్తులు కాళ్ళు మొక్కి ఆశీర్వదించమంటే బాగుండదు. ఆ కోపం వరకొడాది. ఓరు గ్లాసు తన్నీరు కుడు. ఆడపన్నంటే ఆమెడు దూరం పోతే నీ చిన్న వేలుదా ఎవరు పెట్టుకుంటారు సొల్లు. వాప్పా వా. ఆనవాయితీ ప్రకారం మన ఈ ఉత్సవాలు పెద్దింటి వారసులు జెండా ఊపి ప్రారంభిస్తారు. సిగ్గులేదా? పెద్దింటి అనగానే కండు వేసుకుని బయలుదేరావు. ఏం మిగిల్చావు పెద్దింటికి? ఉన్నదంతా ఊడ్చి మా నెత్తిని దుమ్మేశావు. ఏమవుతున్నావురా? పళ్ళు రాలుతాయి.
చిన్నబాబు విఘ్నేష్ చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు బావా. పెద్దబాబు చేసిన వాటిలోనే చాలా తప్పులున్నాయి. ప్రమీల, మా వ్యవహారాల్లో తలదొరుచుకో. బుద్ధి లేని వెదవా, ముందు పెదనానికి సారీ చెప్పరా. నేనెందుకు చెప్పాలన్నా? చేతికిల పడిన ఎద్దుకి పెత్తనం ఎందుకు అంటున్నాను. నూరు ముయ్యి కాడదా నిన్ను. ఆగు విశ్వ. చిన్నవాడైనా పెద్ద మాటలు మాట్లాడాడు. వాడి మాటల్లో చాలా అర్థం ఉంది. నా వల్లే కదా పెద్దిల్లు తనకాల ఉన్నది. తలెత్తలేనివాడు జెండా ఎత్తలేడు. కాశీనాథ, కాశీనాథ, నువ్వు నిజాయితీని తప్పుండొచ్చు, కానీ ఆనవాయితీని తప్పించడానికి వీల్లేదు. నీకిష్టం లేకపోతే నువ్వు చెయ్యాల్సిన పని పెదబాబు చేస్తాడు. మీ అందరి తరఫున, నా తరఫున పెద్దింటి వారిని పోటీలు ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దింటి త్రిపుర, నిన్ను గెలుస్తానో లేదో కాయిన్ వేసి చూద్దాం. ఏ వల్లి, ఇల్లి ఇల్లి వల్లి తీ. ఏమైంది? తమిళ్లో సిగ్గునేమంటారో అది లేకుండా అడుగుతావేంటి? కూచి టైట్ గా పెట్టు. ఓ అప్పుడియా? కార్తికేయ, మన ఊరి కోసం చెమటోడ్చే గంగమ్మ తల్లికి గాలి తగలనివ్వు. ఆ గాలిలాగే పెద్దింటి ప్రతిష్ఠ నలుదిక్కులా వ్యాపించాలి. కృష్ణవేణి, అత్తయ్య, మీరు పెద్దింటి కోడళ్ళు. పెద్దింటి పరువు గంగలో కలవకుండా చూసుకునే బాధ్యత మీది. పెద్దింటమ్మాయి ఘటం మోసే ఘట్టాన్ని నేను చూడాలి. తప్పెవరిదో
నాకు తెలియాలి. సత్యవల్లి, నా బంధువైనా రా బంధువైతే శిక్ష తప్పదు. త్రిపుర కమాన్. కమాన్ త్రిపుర. తిప్పు. వల్లి, గంగమ్మ కోనేరులో మునిగిన వారు ముందుకు వెళ్ళాలి కానీ వెనకకు రాకూడదు. అయ్యో అయ్యో వల్లి. మురుగా, మురుగా, మురుగా. అయ్యో గొడవలే ఇప్పుడెలా? పెద్దింటమ్మాయి ఘటం మోసే ఘట్టాన్ని నేను చూడాలి. పెద్దింటి పరువు గంగలో కలవకుండా చూసుకునే బాధ్యత మీది. బుద్ధుందా నీకు? నీళ్లున్నాయని దూకేయడమేనా? చావాలనుకున్నావా? లేదు లేదు, చూస్తా ఉంటే వెనక నుండి ఆపో. దాని నెత్తి మీద గట్టం పెట్టాలనుకుంటే చీవాట్లు పెడతావేంటి? రిప్లై ఇవ్వలేదంటే ఏమైనా అప్లై చేశాడా? ఎన్నా తప్పు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో పెద్దింటి వారి పక్కింటమ్మాయి పూజారింట సత్యవల్లి గెలిచింది. పక్కింటి పిల్ల గెలిచింది, మన పిల్ల ఎందుకు గెలవలేదని అత్తయ్యగారు అడుగుతారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? బాధపడుతున్న వాళ్ళని భయపెడతావెందుకక్కా? కొత్త బావగారిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి బాధపడుతూనే ఉంది కృష్ణక్క. కాపురం బాలేక కాదు, కలిసి రాక. ఏయ్, నువ్వు మాతో రాకు, వెళ్ళు వెళ్ళు. పార్టీ. అమ్మా, గంగతాయి లోపలికి లాక్కుంటుందనుకున్నాను. నల్లవేళ ఒడ్డుకి ఇచ్చింది. ఈ ఏడు ఘట్టం నా మనోరాలు మోస్తుంది. తల్లి, లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా. ఆమా. పోయిటివా. ముందు మేళ తాళాలు, వెనక ఊరి వాళ్ళు. ఈ సంబరం చూసి మీ తాతగారు ఎంత సంతోషిస్తారో.
రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. అమ్మా, మీ అమ్మాయిదా మునిగిందంటే గెలుపుతోనే తేలుతుంది. అప్పా, మన తల మీద పిడుగుదా ఉంది. ఎన్నడే అంగ చూడు. అపచారం, అపచారమే. మన గ్రహచారం. కొంచెం వాయుముడప్ప. అత్తయ్య గారు కన్నార్పకుండా చూస్తున్నారు అంటే మనసులో మంటను ఆర్పడం కష్టమే గాయత్రి. నువ్వు గెలుసుంటే ఏ బాధ ఉండేది కాదు త్రిపుర. త్రిపుర గెలవలేదా? మీ మనవరాలు ఓడిపోయిందత్తయ్యా. మహాదేవన్ గారు, అమ్మా, కొంచెం తీర్థం ఎక్కువ పోయండి. మింగుడు పడని విషయాలు మింగాలి. ఆగండి, ఆగండి. గుడి కట్టించిన ధర్మకర్తలం మేము. ఎవరు గెలిచినా ఆ భీమలింగేశ్వర స్వామివారికి గంగమ్మ తల్లి ఘటంతో అభిషేకం చేసే హక్కు మాకు మాత్రమే ఉంది. అయ్యో, ఎన్నంగమ్మా. సత్యవల్లి, ఆ ఘటాన్ని మా కార్తికేయకిచ్చేయి. சரிங்க. రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. రాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు సమే. శతమానం భవతి. వద్దు నానమ్మా. పెదబాబు, ఆచారాన్ని కొనసాగించు.
మహాదేవన్ గారు, అమ్మా ఇంటికి హద్దులుంటే సరిపోదు, గుళ్ళో మీ హక్కులకు కూడా హద్దులుండాలి. గుర్తు పెట్టుకున్నాకే దేవుడికి బొట్టు పెట్టడానికి రండి. ఈ గుడి మాది. దేవుడు అందరివాడు. నీంగా పోయి పంచామృతందా చెయ్యప్పా పో. ఒల్లి నువ్వుదా పోయి 11 ప్రదక్షిణలదా చెయ్యి పో. कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो संपूर्ण प्रभावं नव्य दिव्य सौंदर्य सुधीरं तं नमामि सम्मोहक शुक्रम् చిన్ని గుండెలే తుళ్ళిపడే